అర్థం లేని ఆశ. అది తెలిసి ఒకడేసాడు దోశ, అంతే. ఆది ఆశలన్నీ అప్పడం. ఇక ఇంతకన్నా నా వల్ల కాదు చెప్పడం. మీరే మొదలెట్టండి చూడటం. ప్లీజ్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజశ్రీ. నన్ను ఇలాగే చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుందండి? భూమిని అల్లకల్లోలం చేయడానికి పెతాయి హుద్హుద్ తుఫాన్లు వచ్చినట్టు మా మొగుళ్ళను అల్లకల్లోలం చేయడానికి మీలాంటి పిల్లలు వచ్చారనిపిస్తుంది. ఇంత అందమైన పెళ్ళాన్ని పట్టుకొని ఏంటండి ఆ మాటలు? ఏమన్నా? అందమైన పెళ్ళాం అన్నాను. అందం పెళ్ళం రెండు ఒక చోట ఉండవే, రెండు వేరు వేరు, రెండు కలవు. అంతేలేండి, ఐపీఎల్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఈ పెళ్ళాం మీద ఉండదు మీకు. ఆ ఐపీఎల్ మహా అయితే ఏప్రిల్ మే 2 నెలలే వస్తది, కానీ మన ఇంట్లో ప్రతి నెల వస్తది కదా. ప్రతి నెల రావడం ఏంటి? ఐ అంటే ఇంట్లో, పి అంటే పెళ్ళాంతో, ఎల్ అంటే లొల్లి. ఇంట్లో పెళ్ళాంతో లొల్లి ప్రతి నెల. ఈ ఇంట్లో మిమ్మల్ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఏ ఒక్క పని కూడా కరెక్ట్ గా జరగట్లేదండి. ఇంటికి ఏదో గండం ఉంది. ప్రచారం అన్నాక దండాలు, కాపురం అన్నాక గండాలు కామన్గా అలవాటు అయిపోతాయి. మనం వాటి పెద్దగా పట్టించుకోకూడదు. ఈ గండం పోవాలంటే ఎవరో ఒకరు రావాలి, ఎవరో ఒకరు రావాలి. నువ్వు ఎవరో రావాలి నడిచినంత మాత్రాన్ని ఇప్పుడు పెద్ద గాలి వచ్చి గుడి గంటలు కొట్టి సోలం తీసుకుని ఎవరో రావడానికి ఇది బోయపాటి గారి సినిమా కాదు. మన కాపురం మనమే సర్దుకోవాలి. ఏ కాజలు, సమంత, తమన్నా ఇలాంటి వాళ్ళని చేసుకుందాం అనుకున్నా, చివరికి దీన్ని చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడేంటి మీకు కాజలు, సమంత, తమన్నా వీళ్ళు కావాలి అంతే కదా? ఫస్ట్ ఎవరిని చూస్తావు? కాజల్ని చూస్తా. నువ్వు నన్ను పట్టించుకోలేదనుకో. చందమామ సినిమాలో నాకు నాన్న క్యారెక్టర్ గా చేసిన నాగబాబు గారు అక్కడే ఉన్నారు, వెళ్ళి ఆయనతో చెప్పేస్తా. ఇప్పుడు నేను కాజల్కి మొగుడిని అయిపోయానా? ఇప్పుడు సమంత కావాలి కదా? నువ్వంటే నాకు చాలా ఇష్టం కార్తీక్. నేను నాగ చైతన్య. నీకు ఒక విషయం తెలుసా? 5 పిల్లల్ని కంటే ప్రభుత్వం ఉచితంగా ఇల్లు ఇస్తుందంట. వాయిస్ మారినా నీ ఆశ మారలేదు, తీసేయ్. తమన్నా కూడా వస్తుందా? ఇప్పుడు ఏంటి, తమన్నా కావాలి అంతే కదా? కానీ నువ్వు మాత్రం అసలు హ్యాండ్సమ్ గా లేవు. ఛీ, ఐ హేట్ యూ. మళ్ళీ మాట్లాడు. ఐ హేట్ యూ ఫర్ ఎవ్రీథింగ్. పెళ్ళాన్ని ఎలా చూసుకోవాలో కూడా తెలియదు కరెక్ట్ గా. ఐ హేట్ యూ. ఎంతమంది వచ్చా నీకు? ఇలా చూస్తుంటే ఇంకా చాలా మంది వచ్చేలా ఉన్నారే. అవన్నీ వద్దులే కానీ మళ్ళీ మనమాట నీకు అనసూయని కూడా ఇమిటేట్ చేయడం వచ్చా? చిచి, మీ మగాళ్ళందరూ ఇంటేనండి, ఇంకెప్పుడు మారు. వచ్చి అది కాదే, రోజు ఆవిడ వెంట పడలేకపోతున్నాను, నీకు వస్తే నీ వెంటే పడతా కదా అని. సరే రాదా ఇంతగా మన పుత్రరత్నం ఎక్కడ? రే నాన్న. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు. పొద్దున్నుంచి ఇంట్లో లేరు, ఎక్కడికి వెళ్ళారా మీరిద్దరు? గుడికి వెళ్ళావు నాన్న. అక్కడ రావి చెట్టుకి ఎర్రగుడ్డ కడితే మన కష్టాలన్నీ పోతాయంట. కానీ అమ్మ కట్టలేదుగా. అమ్మ కట్టదురా, ఎందుకంటే కష్టాలు పోవడం అంటే మీ అమ్మ పోవడమే, అందుకే కట్టదది. ఎందుకు నాన్న ఇంత నల్లగా కన్నావు? తెల్లగా కంటే మాసిపోతావు నాన్న. మంచి నాన్న. అదే బాగా చదువుతున్నావా? బ్రహ్మాండం నాన్న. నా జ్ఞాపక శక్తి సూపర్. జ్ఞాపక శక్తి అంటే బుక్ లో చదివింది గుర్తు పెట్టుకోవటం, ఎవడో చెప్పింది విని గుర్తు పెట్టుకోవడం కాదురా. బస్సులో కండక్టర్ టికెట్ వెనక రాసిన చిల్లర కూడా గుర్తు పెట్టుకోవాలి. అది ఎప్పుడు చూడు ఏదో ఒకటి చెప్తా ఉంటావు. వెళ్ళు నాన్న. నువ్వు నాన్న చెప్పింది విను. ఒక యుగంలోనేమో నాన్న మాట వినలేదని చెప్పేసి ప్రహ్లాదుడు గొప్పోడు అన్నారు. ఇంకో యుగంలోనేమో నాన్న మాట విన్నాడని చెప్పి రాముడు గొప్పోడు అన్నారు. ఇంతకీ నీ మాట నేను వినాలా వద్దా? ఇది కలియుగరా, ఇద్దరం మీ అమ్మ మాట వినాలి, మన మాటలు లేవు. హోంవర్క్ చేసావా నువ్వు? హోంవర్క్ చేయలేదు నాన్న. రేపు కూడా చేయకుండా స్కూల్కి వెళ్ళు. నువ్వేమో అలాగంటున్నావు. హోంవర్క్ చేయకుండా స్కూల్కి వెళ్తుంటే టీచర్ అడుగుతుంది, మీ నాన్న నంబర్ ఇవ్వు, మీ నాన్న నంబర్ ఇవ్వు అని అడుగుతుంది. నాకు కావాల్సింది కూడా అదే ఇవ్వు. హలో మాస్టర్, ఏంటి అవునా? ఎన్ని మార్కులు వచ్చినాయిరా నీకు ఎగ్జామ్ లో? పక్కింట్లో ఏదో గొడవ జరుగుతుంది, ఒకసారి వెళ్ళి చూడండి. నేను ఒకసారి వెళ్ళినందుకే గొడవ జరుగుతుంది, మళ్ళీ వెళ్ళలేక ఇట్రా. ఏంటండి చిన్న పిల్లగాన్ని పట్టుకొని అట్లా కొడుతున్నారు? ఇండియాకి బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు వచ్చి వెళ్ళారంటే 18వ పేజీలో వచ్చి 25వ పేజీలో వెళ్ళారంటే రాశాడంట. ఊరుకుని మొత్తం పిల్లలు తల్లి అందరు సరిపోయారు నాకు. నేడే విడుదల ఆలోచించి ఆశాభంగం. ఇంతకు మ్యాటర్ ఏంటి సార్? కొత్తలు ఎక్కడ గులగొలని ఈ సినిమా వేస్తున్నాం ఇక్కడ. ఈ సినిమా చూసిన తర్వాత మేము అడిగిన క్వశ్చన్లు ఇక్కడ సరిగ్గా సమాధానం చెప్తే 50 కేజీల బంగారు 10 లక్షల రూపాయల క్యాష్. అబ్బా మీరు వెళ్ళిపోండి, మేము వస్తాం. ఉంటా పో.
నెలవంక తొంగి చూసింది చలిగాలి మేను సోకింది. టికెట్లు టైం అయిపోతుంది పదవి రండి సినిమా టైం అయింది రండి. మా ప్రేమ కదా ఈ సినిమా కింద తీశారు తెలుసా నీకు సంగతే చూసావా? అరే ఇదేవతే అయ్యి బాబోయ్ మళ్ళీ ఎవరు ఒక్కసారిగానే అలంకరించుకుందనుకో 10 రోజుల దాకా అక్కర్లేదు. పత్తి బత్త పాయసం చేస్తే తెల్లారేదాకా చల్లారలేదంట. నీ కోసం అందరి కోసం గొడవ పడుతున్నాను. మరి నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా నన్ను? చిచి ఎప్పుడు ఈ మొగోళ్ళకి అనుమానాలే డౌట్లు. ఆ మురళిగాడు కూడా అంతే, రోజుకి ఫోన్ చేసి ఇదే మాట్లాడతాడు. ఇంకా అడగలేరా? ఇంకా అడగను కదరా మురళి ఎవడో అడుగు ఫస్ట్. అది మర్చిపోయాడు. ఓయ్ ఆ సీటు మాది. ఓ చూసుకొని కూర్చుంటున్నావు కానీ. హలో నువ్వు చేతులు కత్తిరించు నేను వచ్చాక మెడ కత్తిరిస్తా. కూర్చోండి సార్ కూర్చోండి పర్వాలేదు. సార్ నాకు చిన్న డౌట్. చేతులు కత్తిరించు మెడ కత్తిరించు అంటున్నారు ఏంటి సార్? మా నాన్న టైలర్ రా, ఆయనకి హెల్ప్ చేద్దామని మెడ కత్తిరిస్తే నేను చేతులు కత్తిరిస్తా. ఇంతకీ నీ పేరేంటో? నా పేరు దండాల స్వామి. అదేం పేరయ్యా? ఎవరో మర్యాద ఇవ్వట్లేదు నేనే పెట్టుకున్నాలే. ఏదో ఒకసారి పిలు. దండాల స్వామి. అది కూర్చో. అవును అదేంటయ్యా సినిమా వేసే ముందు ఆ గుటక ఏదో యాడ్లేస్తాడు ఏంటి? వాళ్ళు ఎవరు రారా? ఆ ముఖేష్ రేఖ శంకర్ మొత్తం ఇక్కడే తెచ్చారు కదా. నీ కంటికి నేను రేఖలా కనబడుతున్నానా? హలో రేఖకి ఒక దవడే తొలగించారు, నీకు 2 దవడలు తొలగించారు చూసుకో. యమహో నియమయమాదం చెలరేగిల్ది యగదిగ తాపం. నమః నీ ఝమ ఝమవాటం సుడిరేగింది ఎడపెడా తాళం. ఏంటి ఈడ హీరో? ఈ సినిమాకి మన అయ్యా బాబు నా కథ అది. ముందు ముందు బాగుంది కాదురా, మామూలుగా సినిమా అయిపోయాక థియేటర్ మూస్తారు, ఈ సినిమా థియేటర్ మూసాకే చూడాలి. నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనా? ఏంటి? మా అమ్మ మా నాన్న క్యాంప్ వెళ్ళారు ఈరోజు. అయితే నేను మీ ఇంటికి రానా? దేనికమ్మా? మీ పెరట్లో మొక్కలకు నీళ్లు పోద్దామని. ఓరు బాబు కథలో అది రాయలేదురా బాబు, రాయలేదు ఇంటికి వెళ్ళడు. ఒరే నువ్వు వెళ్ళవరా, కానీ ఆ క్యారెక్టర్ దాందే కదా, అది పిలిచేట్టు అయిపోయి గ్యారెంటీకి వెళ్తాడు. నువ్వు వచ్చేసే. అలాగే వెళ్ళు, నువ్వు వెళ్ళరే, నువ్వు వెళ్ళు. నీ లెక్క ఏంటో చూపించు, దాని తెక్క ఏంటో తీర్చు, వెళ్ళు. ఒరే ఇది గబ్బర్ సింగ్ సినిమా కాదురా, నువ్వు కూర్చొని దండం పెడతా. హీరోయిన్ పేరేంటి? లావణ్య. లావుగా ఉందని పెట్టారా? నీ పేరేంటి? రాజు. రాజుల కాలంలో పుట్టామని పెట్టారా? రాజు ఈ సీన్ తర్వాత నువ్వు వయ్యారంగా ట్రైన్ ఎక్కుతూ ఉంటే జారి పడబోయావు, అప్పుడు నేను పట్టుకున్నా. అంతేలే, ట్రైన్ ఎక్కడంలో నీకున్న ప్రాక్టీస్ వాడు ఎక్కడికే. వర్షం పడేలా ఉంది, ఆ చెట్టు కిందకి వెళ్దామా? ఎదురుగా మర్రి చెట్టు పెట్టుకుని మళ్ళీ ఆ చెట్టు ఈ చెట్టు ఎందుకంటే దాని కిందకి వెళ్ళండి. వడగంటలేంటి వర్షం ఏదైనా ఆపిద్ది. మా నాన్నగారు ఫోన్ చేశారు, మన పెళ్లి వద్దంటున్నారు. ఏదైనా కొండ మీద నుంచి దూకేద్దామా? ఇంకెందుకు నువ్వు వంగు దూకేస్తాడు. ఇలా అయితే మనం విషం తాగి చచ్చిపోదాం. ఈ క్యారెట్లు విషం తాగకూడదు, వద్దు. క్యారెట్లు విషం తాగిన తర్వాత మేము బతకడం కూడా క్యారెక్టర్ రా. సినిమా అయిపోయింది, ఆ క్వశ్చన్ అడిగితే అవి మొత్తం మాయే. ఈ సినిమాలో హీరోయిన్ సన్నగా ఉందా లవ్గా ఉందా? ఇది ఒక క్వశ్చన్, ఇది మేము చెప్పాలి. లావుగానే ఉంది. గెలుచుకున్నావా తెలువా? అవునా? పిలిపించు మొత్తం. ఏంటిది? ఈడే మా అబ్బాయి, ఈడి పేరు బంగారం, 50 కేజీలు లేడీడా. దీనికి మా ఇంటి ముందుకు వచ్చి అనౌన్స్ చేసావు నువ్వు? అవును. ఇది ఏం ఆర్టిస్ట్? ఆర్టిస్ట్ రోజా గారు, ఉదయశ్రీ వాయిస్ చాలా స్ట్రాంగ్ ఉంది అండ్ డైలాగ్ స్టైల్ చాలా బాగుంది. అండ్ తమన్నా సమంత అలాగా చేస్తుంటే నిజంగా అలా షాక్ అయి చూస్తున్నాం. చాలా బాగా చేశారు, చాలా బాగుంది. ఎంటర్టైనింగ్ గా ఉంది. బాబు గారు, జనరల్ గా ఆడవాళ్ళు మిమిక్రీ చాలా కష్టం. ఎలా చెప్పు ఒకసారి చెప్పు, కాదులో చేయము. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అది స్కిట్ లో చేయడం. ఐఎమ్ ఫీలింగ్ రియల్లీ వెరీ హ్యాపీ. సూపర్. సమంత ఎలా చేస్తుంది? నువ్వేంటో, నువ్వు ఎలాంటి వాడివో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. బేసికల్లీ అబ్బాయిలు 2 టైప్స్ ఉంటారు. టైప్ 1 నీలాంటి చీప్ ట్రిక్స్ కి పడిపోయి కుక్కలా నీ వెనకాల తోక ఒప్పుకుంటూ వచ్చేస్తారు. టైప్ 2
వాళ్ళని పడేయడం చాలా కష్టం. వాళ్ళ కోసం త్యాగాలు చేయాలి, యుద్ధాలు జరగాలి, లైఫ్ ని రిస్క్ చేయాలి. అయినా పడతామని గ్యారెంటీ లేదు. నేను టైప్ 2. గుడ్ బై. ఇక్కడ నాకు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నీ స్కిట్ లో నేను ఇంత బాగా పర్ఫార్మ్ చేయగలుగుతాను. టుడే ఐఎమ్ ఫీలింగ్ రియల్లీ వెరీ హ్యాపీ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ. కేసీఆర్ కు పూజల మీద ఉన్న శ్రద్ధ, యాగం మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదట. అరే నేను పూజ చేసుకుంటే నీ ముళ్ళు ఏం పోతుందిరా పైన, అర్థం కాదు. ఇష్టమున్నోడని వస్తే బుక్కడ అన్నం పెడతాం, ఇంత తీర్థం పెడతాం. నీకు పట్టుంటే నువ్వు కూడా దండం పెట్టుకో, ఇంత తీర్థం తీసుకొని పో. వెరీ గుడ్. అది మంచి అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేసావు. వెరీ గుడ్. కీప్ ఇట్ అప్ మా.